హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నేను భక్షాలు చేసిన అండి చూపిస్తాను, చూడండి. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నా వీడియో సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి హాఫ్ కేజీ శనగపప్పు అండి. నేను ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఇది కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందామండి. నీట్గా కడిగి నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడేంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇదిగోండి కొద్దిగా వేసుకున్నాండి, పప్పు మునిగే వరకు వేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదండి, ఇలా పప్పు మునిగే వరకు మాత్రం వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ ఉడికించుకుందామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తానండి. హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువగానే బెల్లం తీసుకోవాలండి. దాన్ని నీట్గా చిన్న ముక్కలుగా మంచి పెట్టుకున్నామండి. ఇది నీట్గా ఒక కింద కవర్ వేసేసుకొని మందపాటిది చిన్న కొట్టుకుందామండి. ఇలా నీట్గా అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకొని పిండి కలిపేద్దామండి. హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువగా బెల్లం తీసుకోవాలండి. హాఫ్ కేజీ పిండి తీసుకోవాలండి. పావు కేజీ తెల్లగోధుమ పిండి, పావు కేజీ మైదా పిండి అండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి మైదా పిండి అండి. ఇది ఒక పావు కేజీ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. దీన్ని అంతా కలిపేసుకోవాలండి. ఆయిల్ అంతా కలిపేటట్టుగా పిండిలో కలిపేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ చేసేదానికన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి పిండి. ఇలా అంతా కలిపేసుకోవాలండి. కుక్కర్లో పప్పు పెట్టాను కదండి, అది విజిల్ రాకుండా పొంగిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కుక్కర్లో వేయకుండా చూపిస్తానండి. ఏ టైంలో బెల్లం వేసుకోవాలి ఏంటి చూపిస్తాను. ఇలా మంచిగా కలుపుకొని ఇట్లా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇంత గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండకుండా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఇంత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి అంటే ఆరిపోకుండా ఇట్లా ఆయిల్ రుద్దేసుకొని మూత పెట్టించుకోవాలండి. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం. చూద్దామండి శనగపప్పు. ఇదిగోండి ఇలా విజిల్ రాకుండా ఆగిపోయిందండి. పేలిపోతుందని తీసేసాను. పప్పు ఎంత వరకు చూద్దామండి. ఇంకా ఉడకాలండి. ఈ మధ్యలో వైట్గా పలుకులా ఉంది కదండి, అది కూడా ఉండకుండా ఉడికిపోవాలండి. ఒక 5 నిమిషాలు అంటే ఉడికిపోతుంది. ఇలా క్రాస్గా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. 5 నిమిషాలు తర్వాత ఇలా ఉడికితే సరిపోతుందండి. పప్పులో వాటర్ అంతా వంపేసుకుందామండి. ఇలా వాటర్ అంతా వంపేసిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. బెల్లం వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ మంచిగా కలిపేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు మగ్గించుకోవాలండి. ఒకసారి చూసేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. అక్కడక్కడ ఉన్నాయి. ఈ బెల్లంలో మొత్తం పప్పు ఉడకాలండి. ఒక 5 మినిట్స్ కడిగిన తర్వాత పప్పు అంతా పీల్చుకోవాలి స్వీట్ని. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఖరాబ్ కావండి భక్షాలు. అందుకని ఇలా ఉడికించుకోవాలి సౌండ్గా బెల్లం పప్పుని. 5 నిమిషాలు అయిందండి. బెల్లం అంతా కరిగిపోయింది. ఇదిగోండి ఇక్కడ కూడా బెల్లం లేదు, పప్పు ఉడికిపోయింది. మెత్తగా ఏం కాదండి. ఈ జ్యూస్ పప్పు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ పప్పు మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. ఒకసారి మూత తీసి పిండి కలుపుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలా ప్యాన్ పెట్టుకొని ఇదిగోండి చేయడానికి ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకటి వైట్ కవర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఆన్ చేశానండి. ఇదిగోండి పిండి మళ్ళీ ఒకసారి కలిపాను. ఇప్పుడు చేసుకుందామండి. పక్కకి పెట్టుకొని చీట తీసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్ కవర్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలండి. దీని మీద ఆయిల్ ఉంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకోవాలి. ఒక సైడ్ మొత్తం ఆయిల్ రాసుకోవాలండి. తర్వాత కొద్దిగా పిండి తీసుకోవాలండి. ఒక కవర్ తీసి ఇలా ఒక చిన్న చపాతీలాగా చేసుకోవాలండి. పిండి ఎంత తీసుకున్నామో అంత ముద్ద పూర్ణం తీసుకోవాలండి. ఇలా పిండి అంత ముద్ద తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి.
దీనికి చుట్టేసుకోవాలి, పూర్వం కనిపించకుండా. పిండి అంతా ఇలా చేసుకోవాలండి. చేసేసి ఇలా పెట్టేసి కొద్దిగా ఇలా అనుకోవాలండి. కవర్కి నూనె రాసి ఈ పిండి పెట్టి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వదిలిన సైడ్ దాని మీద పెట్టేసి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా అంటే వచ్చేసిందండి. ఇలా అనేసుకోవాలి. మనకి ఎంత పచ్చ కావాలంటే అంత పచ్చగా అనేసుకోవాలండి. ఇదిగోండి ఇలా అనుకోవాలి. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకున్నామండి, ప్యాన్ పెట్టుకున్నాం కదా. మనకి వీలైనంత పచ్చగా అనుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న పక్షాన్ని పెనం పైన వేసుకోవాలండి. ఇలా పట్టుకొని కాబట్టి ఇలాగే వచ్చేస్తుందండి. అయిపోయిందండి. ఇంతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చుట్టూరు ఆయిల్ వేసుకోవాలండి. భక్షం పైన కూడా వేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పేసుకోవాలండి. ఇలా కొద్దిగా బబుల్స్లో కాలిన తర్వాత తిరగబెట్టుకోవాలండి. ఇది వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ వేసుకోవాలండి. నేను నెయ్యి తినండి అందుకని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నెయ్యి తిన్నట్టయితే నెయ్యితో కాల్చుకోండి. ఇదే అండి, మంచిగా చూసుకుంటూ కాల్చేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలండి. ఇది కూడా కాల్చండి, తీస్తున్నాను. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మర్చిపోతున్నారండి లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్. ఇదిగోండి అయిపోయిందండి. చాలా బాగుంటాయండి. నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, సపోర్ట్ చేయండి. బాయ్.